అన్న నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాసరావు. అన్న ఏం చేస్తారు? మా షాపు. అన్నయ్య మరి ఈ రోజున ఆయిల్ గురించి వైసీపీ నాయకులు ధర్నా కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకో పంచుకున్న కాన్సెప్ట్ వ్యవహరిస్తూ ప్రజల దగ్గర నుంచి భారీగా దోచుకుంటున్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏంటి ఆయిల్ రేట్లు పెంచేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటన్న దాని మీద అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు వైసీపీ నాయకులకు ఆయిల్ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉందండి. కేంద్రంలో 22 మంది పార్లమెంటు సభ్యులు ఇస్తే ప్రధానమంత్రి గారి యొక్క మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి మేకపోతు గంభీరంలాగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ మహాకూటమి గురించి మాట్లాడుతున్నారా? వీళ్ళకి అసలు మాట్లాడటానికి అర్హత ఉందండి? 4 ఏరియాలో 4 సామంత రాజ్యాలను అధిపతినిగా చేసేసి రాష్ట్రం మొత్తాన్ని కూడా అరాచక పాలనకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తులు ఆ రోజు ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ మాట్లాడితే మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నటువంటి వ్యక్తులు అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట్లాడితే మీకు అవగాహన ఉందా? నిజంగా ఇరాకులో యుద్ధం జరుగుతుంది. ఇరాకులో యుద్ధం జరిగేదానికి ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధం ఏంటంటే మీరు ఆలోచించండి. గతంలో అనేక సందర్భాల్లో కొడాల నాని గారు ఏం మాట్లాడండి, మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడని చెప్పారు. మరి వాళ్ళు అదే కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు మాట్లాడరు? నరేంద్ర మోడీ గారి దగ్గర మాట్లాడితే మీ బెయిల్ రద్దు అయిపోయిందని భయంతో మీరు మాట్లాడతలేదా? చంద్రబాబు నాయుడు గారికి పెట్రోల్కి సంబంధం ఏంటి? భారతదేశం మొత్తం మీద కూడా ఒక సంక్షోభం దొరకకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 12 కార్ల కాన్వాయ్ని కూడా కుదించుకొని 4 కార్లు తిరుగుతాడు. ప్రజలనే వాళ్ళని చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశంతో దేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా సంక్షోభం ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సంక్షోభం అనేది లేకుండా కూడా ప్రజలకు నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుబాటులో తెచ్చినటువంటి గవర్నమెంట్ మహాకూటమి గవర్నమెంట్. సామంత రాజ్యాలకు అధిపతులు చేసి వాళ్ళు ఎట్లా వచ్చి మాట్లాడతాడు? 3 రాజధానులను ఒక ఆయన 30 రాజధానులు అని చెప్పి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకుందా? అంటే నిన్న వైసీపీ నాయకులు రోడ్ల మీద వచ్చి నిరసన కూడా తెలియజేశారు కదన్న. టైం పాస్ కోసం ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి అది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అది హ్యాబిట్స్ అనమాట. గాడిదల మీద గుర్రాల మీద. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఆధ్యాత్మిక చింతనతో గుళ్ళు గోపురాల దగ్గరికి వెళ్ళి అనాథాశ్రమాల్లో కానీ మెడికల్ క్యాంపులు పెట్టేసి పూజలు పునస్కారాలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మేకలను, గొర్రెలను, బర్రెలను బలిచ్చి మేము అధికారంలోకి వస్తే రక్త తర్పణ చేస్తామని అంటే మరి ఎటుపోతుందండి వాళ్ళ యొక్క అరాచకం? అంటే అసలు ఎక్కడైనా నోరు లేని జీవాలను బలిస్తారా? మేకలను చంపి పులికాహారం పెట్టినట్టు గాడిదలను బలిచ్చేయటం, మేకలను బలిచ్చేయటం, రక్త తర్పణ చేస్తామంటే రేపు పొద్దు 175 వస్తాయని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వ్యక్తులు ఇలాంటివి చూస్తే మళ్ళీ వాళ్ళ కోట్లు వేస్తారండి. నైతిక విలువలు పాటించి ఆధ్యాత్మిక చింతనగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని కలిపేటువంటి వ్యక్తులు కోట్లు వేయటమే కన్నా కష్టంగా ఉంది. ఇలాంటి సందర్భంలో మేము గెలిస్తే తాట తీస్తాం, రప్పాలు ఆడిస్తామన్నటువంటి వ్యూహం కూడా రచించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. 175 నియోజకవర్గాల ప్రత్యర్థులు ముందుగా చెప్తే వాళ్ళే పనులు చేసుకుంటా పోతారు, ప్రజలు ఇంకా మనకి ఇంకా పెరుగుతుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటో నా వ్యూహం ఏంటి చెప్తున్నారా? లేకపోతే సాక్షి పేపర్లో ఇచ్చిన ఎడిటోరియల్ విలేకరి గారు చెప్పారండి. అసలు మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాపీ కొట్టి మీ సాక్షి పేపర్గా పసుపు రంగు వేయించుకొని ఇంకా మీరు మాట్లాడుతున్నారా? ప్రజా రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విమర్శలు చేశారు. ఇలా రాజధాని దగ్గరికి వెళ్ళి చూడమని చెప్పిన ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే ఆ గ్రామాలను గుర్తుపట్టలేని పరిస్థితిలో నిత్యం కూడా హైమాస్ట్ లైట్ల మధ్య దేదీజ్యమానంగా వెలుగొందుతుంది. మరి అలాంటి ముందుగా చెప్తే గెలిచే ఛాన్స్ ఏదైనా ఉందంటారన్నా? ఎన్ని పరిస్థితులు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా రక్త తర్పణ చేస్తే 11 కాదు కదా, 11 పక్కన ఇంకోటి కూడా రాదు. అసలు ఈసారి గెలిచేక మేమే అసలు వచ్చాక మామూలుగా ఉన్నదో ఎంతమంది తోలు తెస్తాం తాడు తెస్తాం అంటున్నారు కదండి. 175కు 170 నాట్ 175 అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి క్లిప్పింగ్ చదివిన పెద్ద మనిషి. మీరందరూ కూడా సాధు జంతువులు, నేను ఒక్కడిని అడవికి రాజును, నేను ఈ రాష్ట్రాన్ని గెలిచేస్తున్నాను, వైజాగ్ రామకృష్ణ బీచ్లో ఏర్పాట్లు చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు అని చెప్పారు. ఎవరైనా గెలిచిన తర్వాత ఏర్పాట్లు చేసుకుంటారు కానీ అసలు పండగ రాకతరికే ఇల్లు అలుగుతున్నట్టు చెప్తారంటండి. మీరు ఆలోచించండి. ప్రజావేదిక కూల్చేసి ఎవరైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు శుభసూచకం కోసం కొబ్బరికాయ కొట్టి రాష్ట్రం సస్యశ్యామల వలవాలని చెప్పి ఇవాళ తమిళనాడు ఒక ఆదర్శంగా తీసుకుంటే విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, స్టాలిన్ గారు హోందాగా వెళ్ళి అక్కడికి వెళ్ళి కనపడ్డారు. కేరళలో మరి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి ప్రతిపక్ష నాయకుడు కూడా. ఆంధ్రప్రదేశ్లో నేను ప్రతిపక్ష నాయకుడు నేను చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పెద్దరికం కోల్పోయి ప్రతిపక్ష పాత్ర ఉన్నారు. ఇస్తే ఇదేనా చేసేది మీరు? అసలు ప్రజా రాజధాని అనే దాని విషయంలో కూడా మీరు విశృంఖల కట్టేసేసి గుప్పిడి సున్నం కానీ గుప్పిడి ఇసుక కానీ వేయకుండా ఇవాళ మీరు రాజధాని దగ్గరికి వెళ్ళి చూడండి. 33,000 ఎకరాల్లో ఉన్నటువంటి విస్తీర్ణంలో పనులు వేదించమానంగా ఒక పండగ వాతావరణం జరుగుతున్నాయా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ రాజధానిలో గుప్పిడి ఇసుక పోసిన సందర్భం ఉందా? మన రాజకీయాలతో మాట్లాడకూడదు. మీరు వాళ్ళని తీసుకెళ్ళి చూపించండి. వస్తారా? చూడటానికి వస్తారంటారు ఎవరు?
వాళ్ళ దగ్గర కళ్ళు ఉన్నాయో కంటి మీద రెటీనా దెబ్బతింది నాకు తెలియదు. మీరు అడగండి నా మాట వెళ్ళేసి. వస్తారా రారంటే మేము చెప్పటం కాదు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిది మీడియా. ఈ పాదయాత్ర చేసుకోమని బస్సు అంటే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తే పాదయాత్ర చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర చేస్తే బస్సు యాత్ర చేస్తారు. నైతిక విలువలకు వచ్చేటప్పుడు దావూద్ ఇబ్రహీంని, హర్షద్ మెహతాని వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు అనమాట.